మాకు దయచేసి బయలుపరచమని, ఈరోజు నువ్వే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 61 అధ్యాయం 9వ వచనం అండి. యెషయా 61:9. జనులలో వారి జనులలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఇక్కడ ఈ వాక్యం ఈరోజు మనందరికి ఆశీర్వాదకరంగా దేవుడిస్తున్నాడు. మనందరికీ కూడా ఇది ఆశీర్వాదకరమైన ఆ, ఆ, వాక్యం. ఇప్పుడు ఈరోజు గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మరి పిల్లల గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నారేమో, ఈ పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ఎలా వీడు బాగుపడతారా లేదా, లేకపోతే ఈ పిల్లలకి మనం ఏమి అంటే ఏమి మన జీవితకాలంలో ఎక్కువ ఏమి దాచిపెట్టలేదు, వీళ్ళు పెద్ద అయ్యాక వీళ్ళ సంగతి ఏమవుతుంది, వీళ్ళకి ఏమైనా అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడతామా, వీళ్ళు చదివించడానికి సరిగ్గా డబ్బులు ఉంటాయా లేదా, ఇవన్నీ టెన్షన్స్ తోటి వచ్చారేమో ఎవరైనా గ్రూప్లో. అయితే ఇలా గ్రూప్లో ఇలాంటి టెన్షన్స్తో వచ్చిన వాళ్ళందరితోటి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మనకంట జనములలో వారి సంతతి తెలియబడును. మరి జనముల్లో మన పిల్లలు ఎవరనేది తెలుస్తుంది, మన సంతతి జనాలందరికీ తెలుస్తుంది అనమాట. జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నొందును. పుట్టి తెలియటమే కాదు, ఇప్పుడు తెలియటం అంటే ఏంటంటే దొంగల గురించి కూడా తెలుస్తుంది, వీడు దొంగోడు, ఓకే అమ్మో వాళ్ళ పిల్లలు అబ్బలే దొంగోళ్ళు అని ఇట్లా చెప్తారు. అలా కాదు, ప్రసిద్ధి నొందే విధంగా తెలియబడుతుంది. ఇప్పుడు మనం దావీదు మహారాజును చూసుకున్నట్లయితే దావీదు మహారాజు సంగతి ఏమైంది, ఆయన కొడుకు ఆయన తర్వాత సొలొమోను గురించి మనందరికీ తెలిసిందే. ఓకే, సొలొమోనుకి ఎంతో ప్రసిద్ధి నొందినవాడు. ఎట్లా, సొలొమోను చూడటానికి షీబా రాణి, ఆమె షీబా దేశం నుంచి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన జ్ఞానాన్నంట వినటానికి ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఆయన జ్ఞానాన్ని వినేవాళ్ళంట. ఆయన చెప్పే మాటల గురించి, ఆయన జంతువుల గురించి, ఇట్లన్నిటి గురించి చెప్తా ఉంటే వినటానికి, ఆయన జ్ఞానాన్ని వినటానికి వచ్చేవాళ్ళంట. ఇప్పుడు మరి సొలొమోను మహారాజు ఎంత ప్రసిద్ధి నొందాడు, ఏమనుకున్నారు, సొలొమోను రాజు దావీదు కొడుకు ఎంత ప్రసిద్ధి నొందాడు అని చెప్పేసి ఆయన గురించి లోకమంతా చెప్పుకున్నారు. అయితే అలాంటి ఘనత ఈరోజు మీ పిల్లలకి, మా పిల్లలకి ఇస్తాడంట దేవుడు. ఏమని, వాళ్ళు జనముల మధ్య ప్రసిద్ధి నొందుతారు. అయితే వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. మన పిల్లలు చూసిన వాళ్ళందరూ ఇంత మంచి లైఫ్ వాళ్ళకి వచ్చింది, వీళ్ళు ఎంత ఎదిగారంటే వీళ్ళు ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదం వల్లే ఎదిగారు అని చెప్పేసి జనాలు అందరూ ఒప్పుకుంటారంట, మనం చూసిన వాళ్ళందరూ కూడా. అయితే అలా ఒప్పుకునేలాగా చేస్తాడంట. మా జీవితంలో మా నాన్నగారు చాలా ప్రార్థనా పరులు అనమాట, చాలా ప్రార్థనా పరులు. రోజు పొద్దుటిపూట అట్లీస్ట్ 2 అవర్స్ అయినా బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ రాత్రి కూడా ఎప్పుడు అసలు ఒక్కరోజు కూడా బైబిల్ చదవటం మిస్ అవ్వటం అనేది మా నాన్న లైఫ్లో లేదు. తర్వాత మేము అందుకని ఫ్రైడే వస్తే ప్రతి ఫ్రైడే ఈవినింగ్ ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా ప్రార్థనలో గడిపేవాళ్ళు. మళ్ళీ తెల్లారలేసి మమ్మల్ని అందరినీ ప్రార్థన కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. అయితే రోజు పొద్దుటిపూటలు మా ఇంట్లో అందరం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, రాత్రికి అందరం మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. అలా అభ్యాసంగా మా ఇంట్లో అది రోజు మా నాన్నగారు మాతో ఉండి మా ఇంట్లో ఉండి చనిపోయే వరకు ఇది ఇట్లా ప్రాక్టీస్గానే ఉండింది. అయితే ఏమైంది అంటే ఒకసారి నాకు ఆపరేషన్ అయిందనమాట. అయితే మా అమ్మ వాళ్ళ చెల్లి, మా పిన్ని వచ్చింది నాకు హెల్ప్ చేయటానికి, అంటే ఇంట్లో ఇంకొక మనిషి తోడుగా ఉండటానికి వచ్చింది, మా పిన్ని వచ్చింది, వచ్చి మాతో ఉండింది. అయితే నాకు ఆపరేషన్ అయిన ఒక 1 వీక్ తర్వాత నేను క్లినిక్కి వెళ్ళాను. వెళ్తుంటే మరి ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, ఇంత పెద్ద ఆపరేషన్ అయిందని మా పిన్ని కూడా నాతో పాటు క్లినిక్ వచ్చింది. నేను అనుకున్నాను నన్ను అక్కడ దించేసి వెళ్ళిపోతుంది అనుకున్నాను. అయితే ఆ రోజు క్లినిక్ అయిపోయే వరకు 3 అవర్స్ అక్కడే కూర్చుని ఉండింది అనమాట. కూర్చునుండి మా అమ్మగారి చెల్లి. అయితే 3 అవర్స్ అయిపోయిన తర్వాత నాతో పాటు మళ్ళీ ఇంటికి వచ్చింది.
ఇంటికొచ్చి అప్పుడు మా అమ్మతో అంటుందన్నమాట. ఓకే. అంటే అప్పుడు వారం రోజులు నేను క్లినిక్ క్లోజ్ చేసి ఉంచే కదా! చాలా మంది మనుషులొచ్చారు. ఆ క్లినిక్‌లో, బయట, మెట్ల మీద అంతా కూర్చొనున్నారన్నమాట. అదంతా చూసింది. క్లినిక్ రన్నింగ్ అంతా చూసింది. ఇంటికెళ్ళి మా అమ్మతో అంటుందన్నమాట. "అక్క, నువ్వు చాలా ఆశీర్వదించబడిన అక్క" అని చెప్పేసి అంటుంది. చూడండి, చూసిన వాళ్ళు ఎలాగా అంటే నువ్వు నిజంగానే దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన జనం అని చూసిన వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అలా మన పిల్లల్ని చూసిన వాళ్ళు, ఇప్పుడు మా నాన్నగారు అంత ప్రార్థన చేసేవారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, చూసిన వాళ్ళందరూ బాగా ఆశీర్వదించబడిన జనం అని చూసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మేము మా నాన్నగారు మామూలుగా క్లెరికల్ జాబే చేసేవాళ్ళు. మా నాన్నగారు బ్రతికున్న రోజులు కూడా అప్పుడు అంటే ఆ రోజుల్లో మా నాన్నగారు సైకిలే వాడేవాళ్ళనమాట. మేము ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ అలాంటివి ఏమీ ఉండేవి కాదు. మామూలు జీవితం, చాలా మామూలు జీవితం జీవిస్తా ఉండేవాళ్ళం. ఈరోజు తర్వాత ఒకసారి నేను నా పెళ్ళైన తర్వాత బెంగుళూరులో ఉండటం మొదలుపెట్టాను. తర్వాత ఒకసారి విజయవాడ అట్లా వెళ్ళినప్పుడు మా కజిన్ వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు. ఏదో మాటల్లో అనమాట. మామూలుగా మీకు 2 కార్లు, 2 బైకులు ఉన్నాయి గదా మేడం అంటున్నాడనమాట. నాకు అందరి ముందు అతను అట్లా మీకు ఇన్నున్నాయి గదా, అన్నున్నాయి గదా అడిగితే నాకు కొంచెం అంటే ఇబ్బందికరంగా కొంచెం మొహమాటంగా అనిపించింది. అయితే కానీ నేనిప్పుడు ఈరోజు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాననమాట. మా ఇంట్లో ఒకే సైకిల్ ఒక 2 సైకిళ్ళు ఉండేవి మా అన్నయ్య వాళ్ళు కూడా. అయితే 2 అట్లా సైకిలే ఉండేది మా ఇంట్లో. అలాంటిది దేవుడు ఎంత ఆశీర్వదించాడు గదా! మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేము మా నాన్నగారు బ్రతుకున్నన్ని రోజులు మాకు సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఈరోజు నాకు సొంత ఇల్లుంది. మా చెల్లికి సొంత ఇల్లుంది. మా చెల్లికి 2, 3 ఉన్నాయి. అలా ఒక్కొక్కళ్ళకి అట్లా దేవుడు ఎంతో ఆశీర్వదించాడనమాట. చూసిన వాళ్ళందరూ కూడా మా మా బంధువులందరికంటే కూడా దేవుడు మమ్మల్ని చాలా హెచ్చైన బాగా ఆశీర్వాదకరమైన స్థలంలో మమ్మల్ని పెట్టాడు. ఇది చూసిన వాళ్ళందరూ కూడా దేవుడే వీళ్ళని ఆశీర్వదించారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా బంధువులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన బాగా ఎంత ప్రార్థన చేసేవాళ్ళో, ఎంత ప్రార్థన చేసేవాళ్ళో, రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసేవాడు. ఎవ్వరు వాళ్ళ ఇంటికెళ్ళినా సరే మళ్ళీ అందరూ మోకాళ్ళేసేయాల్సిందే ప్రార్థన చేయటానికి అని వచ్చిన వాళ్ళందరూ కూడా అదే సాక్ష్యం చెప్తున్నారు. అలా మరి ఇది ఆ రోజు దావీదు జీవితంలో జరిగింది ఇట్లా. ఏమని అబ్ దావీదు కుమారుడు సొలొమోను అని లోకమంతటికి తెలిసిపోయింది. ఇంకెంతమంది జీవితంలో జరిగిందంటే హెన్ హానా హెన్ హన్నా. హన్నాకి పిల్లలే లేరు అసలకి. అయితే పిల్లలే లేక పాపం ఏడుస్తూ గొడ్రాలు అని నింద భరిస్తూ ఉన్నామా, ఏమైంది తర్వాత ఆమె కొడుకు సమూయేలు ప్రవక్త పెద్దవాడైన తర్వాత లోకమంతా కూడా సమూయేలు ప్రవక్త అంట, హన్నా కొడుకంట, ఎల్కానా కొడుకు అన్నారు కదా! ఎల్కానా కొడుకంటే మళ్ళీ పెనిన్నా పిల్లలవుతారేమో. ఎందుకు అని చెప్పేసి హన్నా కొడుకు అనే చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా సరే హన్నా కొడుకంటమ్మా పెద్ద ప్రవక్త అని. ఎంత ఆశీర్వాదకరం తల్లికి. ఇలా మరి వాళ్ళందరూ అనుభవించినట్టుగా మన జీవితంలో అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరైతే మనం ఏ ఏ భయాలతో వచ్చాము, మరి మా పిల్లల సంగతి ఏంటి? మా పిల్లలు జీవితంలో పైకొస్తారా లేరా? ఏమవుతది? అంటే ఈళ్ళు సరిగ్గా చదవచ్చా? నాకు ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసిందనమాట. తను సింగిల్ పేరెంట్. అంటే తన భర్తతో అంటే కొంచెం విడిపోయారనమాట వాళ్ళు. అయితే ఆ అబ్బాయి 10థ్ స్టాండర్డ్ వాళ్ళ కొడుకు. అయితే అంటుందనమాట, "శాంత వీడస్సలు చదవట్లేదు. చాలా ఆకతాయిగా ఉంటున్నాడు. నాకు టెన్షన్‌గా ఉంది. వీళ్ళ నాన్నకి కూడా కొంచెం మైండ్ సరిలేదు. ఈడు కూడా ఇలాగే అవుతాడేమో అని చెప్పి నాకు కొంచెం భయంగా ఉంది శాంత. ప్రేయర్ చెయి" అందనమాట. అయితే అప్పుడు ఆ అమ్మాయి గురించి ప్రార్థనలో పెడితే దేవుడు చెప్పాడు ఆ అమ్మాయి గురించి ఏమనంటే, "నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుని పిల్లోడు చదివాడా, చదవలేడా ఏమీ చూడొద్దు. దేవుడు ఖచ్చితంగా నా కొడుకుని ఆశీర్వదిస్తాడు అని నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కొడుకుని ఆశీర్వదిస్తానన్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంటే ఆ అబ్బాయి కెపాసిటీ మీద గాని, ఎంత తెలివితేటలుంది, దీని మీద దేని మీద దేవుడు ఇది పెట్టట్లేదు. నన్ను నమ్ము అంతే. నువ్వు నన్ను నమ్మి నా కొడుకు బాగు చేస్తాడు దేవుడు అని నువ్వు నమ్మితే చాలు అన్నాడనమాట.
అలా మనం అయ్యగారు కూడా ఎన్నోసార్లు చెప్తారు. ఏమని? మన పరిచయంలోకి వస్తే నువ్వు తెలియగలోడువా, తెలివిలోనోడువా, చదువుకున్నావా, చదువుకోలేదా, ఇదేం అనవసరం దేవుడికి. నిన్ను హెచ్చించాలి అని దేవుడు అనుకుంటే అసలు నీకు ఏ కెపాసిటీ లేకపోయినా, ఏ రిక్వైర్మెంట్ అంటే ఏ ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. అలా అంత అంత ఆహ్, శక్తి కలిగిన దేవుడిని మనం ఈరోజు మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం మనం. ఆయన్ని సేవిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మరి ఎవరు ఏ భయాలతో వచ్చారు? దేవుడు ఈ వాగ్దానం మనకిస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? దావీదుని గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడనమాట. మనకి కీర్తన 89 అధ్యాయం 24 వచనం చెప్తున్నాడు. ఏమని? 20 నుంచి చదువుకుందాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. నా బాహుబలం అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వస్యతి నా విశ్వసత్యము, నా కృపయు ఓకే. అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దావీదుకి ఇచ్చిన వాగ్దానం. దేవుడు ఏమంటున్నాడు? దావీదు ఎట్లుంటాడంట? నా విశ్వసత్యు, నా కృపయు అతనికి తోడైయుండును. అంటే దేవుడు ఎప్పుడు నమ్మదగిన దేవుడిగా ఉంటాడంట దావీదుకి. ఇంకా ఆయన కృప. కృప అంటే ఫ్రీ అన్నమాట అన్ని. మరిప్పుడు దావీదు రాజు అవటం అంటే ఆయన రాజుల కుటుంబంలోంచి వచ్చాడా? లేదు కదా! ఓకే. తర్వాత ఆయనకేమన్నా పెద్ద కెపాసిటీ ఉందా? క్వాలిఫికేషన్ ఉందా? లేదు కదా! ఏమీ లేదు. అయినా సరే దేవుడు అతన్ని సింహాసనం మీద పెట్టి అతను ఏ ఊరికి ఏ రాజులు అతని మీదకి యుద్ధానికొచ్చినా వాళ్ళందరూ ఓడిపోయేవాళ్ళంట. ఆయన దేవుని యొక్క నమ్మకత్వం, విశ్వస్యత అతని మీద ఉండింది. అతను ఏ ఏ ఏ దేశం వాళ్ళు అతని మీదకి వచ్చినా సరే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. వాళ్ళందరూ దావీదుకి పనులు కట్టేవాళ్ళు అనమాట. అదంతా ఫ్రీనే కదా! దావీదు పెద్ద సైన్యం పెట్టుకున్నాడు. లేకపోతే పెద్ద అసలు దావీదు ఆ సైన్యాన్ని లెక్కబెట్టినందుకే దేవుడు అతన్ని మొత్తాడు. ఆ రోజులో తెగులొచ్చేసింది. అంటే సైన్యం మీద కాదు, అతనికున్న బలం మీద కాదు, దేవుడు కృపలో అన్నీ ఫ్రీగానే. కృప అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడు హెచ్చింపబడుచున్నది. సో, దేవుని నామం బట్టి ప్రేమ్ కుమారి ఆంటీ కొంచెం మ్యూట్‌లో పెట్టుకుంటారా? ఆంటీ మ్యూట్‌లో పెట్టుకోండి. ఓకే. ఆ! సరే. అయితే నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, మీతో నా విశ్వస్యత నేనెప్పుడు నమ్మదగిన వాడిగా ఉంటాను. నా కృప మీ మీద ఉంటది. ఈరోజు ఎవరెవరు వచ్చారు గ్రూప్‌లో ఆళ్ళు చెప్పుకోవాలనమాట. ఇప్పుడు నేను శాంత, నా మీద దేవుడు కృప ఎప్పుడు ఉంటదంట. ఇంకా ఆయన విశ్వస్యత ఎప్పుడు నాకు తోడుగా ఉంటదంట. అయితే ఆయన నామాన్ని బట్టి నా కొమ్ము హెచ్చింపబడతది అని. ఆయన నామం అంటే ఈరోజు ఆయన ఏ వాక్యం చెప్తున్నాడో, ఆ వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకున్నట్లయితే, అప్పుడు నా కొమ్ము హెచ్చింపబడతది. అంటే నాకు ఘనతొస్తది. ఏమని? నా పిల్లలు లోకంలో అంతా తెలియబడతారనమాట. అందరిలో ప్రసిద్ధి నొందుతారు. వాళ్ళ ద్వారా నాకు ఘనతొస్తది. మరలా ఘనత ఈరోజు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ రోజు వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. జ్ఞాపకం పెట్టుకుందాం ఏంటంటే, ఎవరైనా మీ పిల్లల గురించి ఎట్లా సెటిల్ అవుతారు? రేపు ఏమవుతారు? వీళ్ళ సంగతేంటి అనుకుంటున్నారా? ఈరోజు వాక్యాన్ని బాగా విని, జాగ్రత్తగా విని, దీన్ని జ్ఞాపకం పెట్టుకుని, దీని ప్రకారం నడుద్దాం. అయితే మన పిల్లలు బాగా ఎదగాలి దేవుళ్ళంటే, మనం ఎలా ఉండాలంటే, 2 కొరింథీ 3 అధ్యాయం. మనం దేవుని పోలికగా అయిపోవాలంట. రోజు మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళిపోవాలంట. దేవుని చిత్తం ఏంటంటే, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం రోజు ముసుగులేని మొహంతో, అంటే మనందరి మొఖాల మీద, హృదయాల మీద ముసుగొస్తుంది. ఈ ముసుగు తీసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఆహ్
14 నుంచి చదువుకుంటే, మరియు వారి మనస్సు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నుండి కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఈ ముసుగే నిలిచియున్నది. అయితే వాళ్ళ హృదయం ఎప్పుడైతే మన హృదయం కఠినంగా ఉంటుందో అప్పుడు మన హృదయాల మీద ముసుగొచ్చేస్తుంది అనమాట. అయితే నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయం ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే మన హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుద్దో, దేవా ఇది ఖచ్చితంగా నేను నీకులాగా అవ్వాలి దేవా అంటే, మామూలుగా మనకి ఏదైనా దేవుడు కరెక్షన్ చెప్తున్నాడు అనుకోండి, మన హృదయం కఠినం అయిపోతుంది. నేను ఎక్కడ చేశాను అట్లా, అన్ని ఏదో ఒకటి నాలోనే తప్పులు చెప్తా ఉంటారు అని. కానీ నిజంగా దేవా నా పిల్లలు నా ప్రసిద్ధిని పొందాలి, నేనేం చేయాలి, నీ పోలికగా నేను రావాలి దేవా అనుకుంటే ఏమవుతుంది, మన హృదయం మెత్తబడిపోద్ది. నిజంగా దేవుళ్ళ మారిపోవాలి, యేసుక్రీస్తు వారి సంపూర్ణతలోకి నేను వచ్చేయాలి. అలా ఎప్పుడు మన హృదయం మెత్తబడుతుందో మన హృదయం మీద ఉన్నటువంటి ముసుగు తీసివేయబడద్దు అనమాట. అప్పుడు ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో, అంటే మన హృదయం కఠినంగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. దేవుడు మాట చెప్పంగానే వినేవాళ్ళలాగా ఇలా నడువు అంటే ఇలా నడవాలి. ఇదేంటి, రాజుల హృదయం దేవుని చేతిలో ఒక ఒక కాలవలాగా ఉండాలంట. మన హృదయం దేవుడి చేతిలో ఎట్లా ఉండాలి, ఆయన చిత్త వృత్తి ప్రకారం మనం నడిపించగలగాలి. ఇలా నడవంటే ఇలా నడవాలి, ఇలా నడవంటే ఇలా నడవాలి. ఈ మధ్యకాలంలో నాకు ఒక వాక్యం వచ్చిందనమాట. ఏంటంటే సియోన్ నుండి నువ్వు ఆశీర్వదించబడతావు అని. అయితే అయ్యగారు నాకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అమ్మ నువ్వు ఇంకెవ్వరు మెసేజ్లు వినకు, నువ్వు వినకూడదంటమ్మా, దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళ మెసేజ్ అంటే వినాలి. నేను అసలు ఎవ్వరి మెసేజ్ విన్నా, అయ్యగారి మెసేజ్, మేడం గారి మెసేజ్ వింటాను. అయితే ఈ మధ్యకాలం ఊరికే అట్లా యూట్యూబ్ చూసినప్పుడు, ఏదైనా క్లినిక్ల మధ్యలో గ్యాప్ వచ్చి చూసినప్పుడు మామూలుగా ఈ వీడియోస్ పెడతారు కదా, ఈ మోయబైట్లు అంటే ఎవరు, అమోనీలు అంటే ఎవరు, లేకపోతే ఆ ఎరికో గోడలు ఎలా పడినాయి, ఆ వీడియోలు పెడతారు కదా, ఆ వీడియోస్ చూస్తా ఉన్నాను అనమాట. అయితే కొన్ని వీడియోస్ అట్లా చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే ఈరోజు పొద్దుట నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈ ఇలా అంటే దాని అర్థం అడిగితే ఇట్లా ఇవన్నీ బైబిల్ గురించిన వీడియోస్ చూస్తున్నాను కదా, అవి చూడొద్దు అని వచ్చిందనమాట. అవి చూస్తే తప్పేముంది అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు దేవుడి మాట నేను వింటలేదు అనమాట కదా. అయితే వాటి వల్ల సాతాను నన్ను ఎక్కడో ఏదో ఒక దానిలో నన్ను తప్పుల్లో చిక్కుపెట్టేస్తాడు. అంటే ఏదో ఒక డౌట్లు వచ్చేస్తాయి నా మనసుకి. అలా కాకుండా మనసు మెత్తపరుచుకుని కఠినత్వం తీసేసుకుని దేవుడికి చేయమన్నాడా అది చేద్దాం అని మనమందరం ముసుగులేని ముఖముతో మన హృదయంలో ఎక్కడ కఠినం ఉందో అది తీసేసుకోవాలి. నేను చెయ్యను అనేది తీసేసుకోవాలంట. ఇలా ఎందుకు చేయాలి అనేది తీసేసుకోవాలి. ఈరోజు తీసేసుకుని ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. యేసుక్రీస్తు వారు ఎట్లుంటారో ఆ మహిమని మనం అద్దంలో మన రిఫ్లెక్షన్ చూసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది, ఈ చేతికి గనక వాచ్ ఉంటే ఆ చేతికి వాచ్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఒకవేళ జుట్టు చెరిపోయిందంటే జుట్టు చెరిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేసుకుంటాం, సరి చేసుకుంటాం. మన తలని సరి చేసుకున్నప్పుడు జుట్టు అంతా దూకుంటే అద్దంలో కూడా దూకున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎదురుగుండా నుంచున్నారు, మనం అద్దంలో చూస్తున్నాం. మనం ఎట్లుండాలి, యేసుక్రీస్తు వారు ఎట్లా, ఆయన ఆయన జుట్టు ఎలా ఉందో మనం అలా ఉండాలి. అంటే ఇది జుట్టు, ముక్కు, మూతి గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన స్వభావం ఎలా ఉంది, ఆయన ఎలా ప్రేమించాడు మనుషుల్ని, ఆయన ఎలా క్షమించగలిగాడు. ఇప్పుడు ఆయన జీవితం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారి జీవితం నిజంగా అది ధ్యానిస్తే, అంటే మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి విని 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 మనం అంత సెన్సిటివ్ గా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఆయన్ని పాపం పుట్టప్పటి నుంచి ఆయన ఆయన నుంచి ఒక డౌట్, ఈ నిజంగా అంటే యోసేపుకే పుట్టాడా లేకపోతే ఇంకెవరినానా అని వేరే మాటలు వాడతాం కదా మనం. ఓకే, వేరే అంటారు కదా లోకస్తులు, అలాంటిది ఏమైనానా, ఈ నిజంగా లెజిటిమేటా ఇలెజిటిమేటా అని చెప్పేసి అదొక డౌట్ అతను పుట్టప్పటి నుంచి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మామూలుగా ఆయన ఆయన దేవుడు ఈ ఇశ్రాయేలుని అందరిని సృష్టించి వాళ్ళని ఈ ఐగుప్తుని తీసుకొచ్చి ఈ దేశంలో మళ్ళీ స్థిరపరిచి, మళ్ళీ బబులోనికి తీసుకెళ్ళి బబులోని తీసుకొచ్చి స్థిరపరిచిన ఆయన జనం, వాళ్ళు ఒక్కొక్కరు ఎలాంటి మనుషులు, ఏ ఉద్దేశాలు కలిగిన వాళ్ళు, అన్నీ చూసి వాళ్ళు ఏడ్చినప్పుడు ప్రార్థనలు విని
అన్నిటికీ సమాధానాలు ఇచ్చిన దేవుడు వాళ్ళ మధ్య నుంచుంటే అతన్ని వాళ్ళు తిరస్కరించటం, అతన్ని కొండ మీద నుంచి తోసేద్దామని తీసుకెళ్ళిపోయారు. లేకపోతే అతను రాళ్ళు పెట్టి కొడదాం అనుకుంటున్నారు. ఆయన మాటలు తిరస్కరిస్తున్నారు. ఎంత బాధేస్తుంది కదా! నీకెంత చేశానే మీకు అనిపిస్తుందా లేదా? కానీ ఆయనైతే ఆళ్ళు తోసేయటానికెళ్తే వాళ్ళ మధ్యలో నడిచి వెళ్ళిపోయాడంట. వాళ్ళు రాళ్ళు విచ్చి కొడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆయన. తర్వాత అసలే యూదులు ఆయన చంపేయాలని చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళ తమ్ముళ్ళు అంటారు, "ఎళ్ళు నువ్వు, ఎళ్ళి ఎందుకు మా ఇంట్లో వచ్చి" ఆయన ఆళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. యెరూషలేముకి వెళ్ళకుండా. "ఇక్కడుంటావేంటి? నువ్వు యెరూషలేముకెళ్ళు. ఓకే. నువ్వింత గొప్ప కార్యాలు చేసేదైతే అందరి ముందు చూపించుకోవాలి గానీ వచ్చి దాక్కుంటావేంటి?" అంటున్నారు. చంపేస్తారు అని తెలుసు. అట్లాంటి డెత్ థ్రెట్స్ వస్తున్నాయని తెలుసు. అయినా సరే ఎళ్ళెళ్ళంటే ఏంటి? చచ్చిపోమనే గదా! మళ్ళీ సొంత తమ్ముళ్ళే. ఎంత కుళ్ళిపోతానో కదా! జెలసీ. ఓకే. మరి అలా దానిలో గూడా ఆయన తట్టుకుని ఏం మాట్లాడకుండా ఉండటం. తర్వాత ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడని జెప్పి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి వచ్చారు. ఏమని? మా అన్నయ్యకి పెంటలు పట్టేసింది, పిచ్చొచ్చేసింది. మేము తీసుకెళ్తామని జెప్పేసి వచ్చారనమాట. వస్తే వచ్చినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు మీ అమ్మ, మీ తమ్ముళ్ళొచ్చారు. అంటే అప్పుడు యేసుక్రీస్తు వారంటారు, "మా అమ్మెవరు? మా చెల్లి, అక్క, తమ్ముళ్ళెవరు? ఎవరు దేవుని చిత్తం జేస్తారో వాళ్ళే నాకమ్మ, చెల్లి." అంటే ఆయన మనసుకి ఎంత విరక్తి పుట్టుండేను వాళ్ళ తల్లి మీద. అంటే త వాళ్ళ బ్రదర్స్ మీద గాని అట్లా. అలా అదే గనక మనమైతే నాకెంత చేశాను, నేనెంత చేశాను వీళ్ళకి, నేనేమైనా చేశానా? కానీ నన్ను ఎట్లా చేస్తున్నారో చూడు అని మనం ఎంత మనసు కష్టం పెట్టుకుంటాం, నిష్ఠూరం పోతాం మనం. అయితే ఈరోజు మనం యేసుక్రీస్తు వారు ఎలా ప్రవర్తించారు? అద్దం అంటే ఈ బైబిల్. ఈ బైబిల్‌లో మనం చూసి, మనం ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు వారిలాగా మార్చుకోవాలి. దేవా! నాకిక్కడ అన్యాయం జరిగింది. కానీ నేనైతే నీకులాగా క్షమించలేకపోతున్నాను. నీకులాగా ఈజీగా తీసుకోలేకపోతున్నాను. నాకిలాంటి సహాయం చెయి. ఇలాంటి శక్తినివ్వు, ఇలాంటి శక్తినివ్వు అని రోజు ఆ శక్తిని పొందుకోవాలి. రోజు. లేకపోతే మనకేమైనా ధనాశ ఉందేమో! మరి దేవుడేమంటున్నాడు? అన్ని కష్టాలకి ధనాశే మూలం అంటున్నాడు. మరి లోకంలో ఉన్న అన్ని కష్టాలకి ధనాశ. ఇప్పుడేం చేయాలి మనం? మనకి డబ్బుల మీద ఆశ ఉందనుకోండి. దేవుడి దగ్గరికెళ్ళి దేవా యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన ఎంత ధనవంతుడు. అదే భూమి దాని సమస్తము ఆయనయే. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనేమన్నాడు? నక్కలకు బొరీలున్నయి, ఆకాశ పక్షులకి ఇయున్నయి, మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి ఇల్లే లేదన్నాడు. పాపం ఆయన రోడ్డు పక్కన ఎన్ని సార్లు పడుకున్నాడో. కొండల మీద గుట్టల మీద ఎన్ని రోజులు పడుకునున్నాడో కదా! అలాంటి మరి ఆయన ధనం మీద ఆశ పెట్టుకోలేదు కదా! మరి అలాంటి మనసు నాకు కూడా ఇవ్వయ్యా, నాకు కూడా ఇవ్వయ్యా. నేనస్సలు డబ్బులు పెంటలాగా ఎంచుకోవాలి అని దేవుడి దగ్గర కూర్చొని మనం అడగాలి. రోజు ఆయనలాగా అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ. ఈరోజు మనం ఎవరనంటే మనం కోప్పడట్లేదేమో. రేపైతే మనసులో కూడా కోప్పడకూడదనమాట. మనసులో ఉన్న తిరస్కారం కూడా తీసేసుకోవాలి. ఇలా రోజు ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్‌కి, ఇంకొక లెవెల్‌కి, ఇంకొక లెవెల్‌కి ఎదుగుతానే ఉండాలి. ఆయన పోలికగా. ఎవరు మారుస్తారు మనల్ని? ఆత్మదేవుడు. రోజు కూడా మనం ఎలా నడవాలి అని దేవుడు చెప్తే, అలా మనం మారుతా ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారి పోలికగా మనం వెళ్తాం. అయితే మరి నిజమే. ఈరోజు మనందరం ట్రై చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకు దేవుడు మళ్ళీ ఇది చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి పోలికగా మీరు నడవాలి అని ఎందుకు చెప్తున్నాడు మనకి? మనకెందుకు చెప్తున్నాడంటే, మనం మన సొంత వాళ్ళని గాని, మన మనుషుల్ని ప్రేమించలేకపోతున్నామంట. ఎవరైనా మనం బాధ పెట్టిన వాళ్ళందరి మీద మనకి కొంచెం కోపం గాని, కొంచెం తిరస్కారం గాని, కొంచెం వేదన గాని, బాధ గాని ఉన్నాయంట మన మనసులో. అయితే మనం యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. మనందరం దేవుడి మూలంగా పుట్టాం. దేవుడి మూలంగా ఎందుకు పుట్టాం? ఎందుకంటే మనందరం యేసుక్రీస్తు వారు ఉన్నాడని మనందరం నమ్ముతున్నాం గదా! అందుకనే తెల్లారులేసి ఇట్లా ప్రేయర్ గ్రూపులకొస్తున్నాం. అయితే మరి మనల్ని పుట్టిన వాళ్ళం మనం ఏం చేయాలి? పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మరి మనల్నేమో దేవుడు పుట్టించాడు. పుట్టించినందుకు ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం. మరి ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన ఇంకెవరెవరిని పుట్టించాడో వాళ్ళని కూడా మనం ప్రేమించాలి గదా! అయితే
మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మరి దేవుని పిల్లలను కూడా మనం ప్రేమించాలన్నమాట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఏంటండి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువారంటే ఎవరు? ఎవరైతే ఈరోజు మనకు అన్యాయం చేశారో, ఇప్పుడు మనం ఆ మంచి సమరయుడి కథ చూసుకున్నట్లయితే, ఆ మనిషి ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు, ప్రయాణం అవుతున్నాడు. యెరూషలేం అంటే ఆశీర్వదించబడిన పట్టణం, యెరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. అంటే ఇప్పటి వరకు క్రైస్తవుల్లోనే ఉండి ఇప్పుడు శాపంలో కంటే అతను కోపం వచ్చిందేమో. దొంగ ఏం చేశాడు? దొంగలు పట్టి ఆయన బట్టలు తీసేసుకున్నారు, ఆయన కొట్టి పడేశారనమాట. బట్టలు తీసేసుకోవటం అంటే, దిగంబరిగా ఉండటం అంటే ఏంటంటే, దేవుడు మనం చూసినప్పుడు మనకు కోపం వచ్చింది అనుకోండి, ఎవరి మీద కోపంగా ఉంటే దేవుడు మనం చూస్తే మనం దిగంబరులుగా కనిపిస్తాం, అంటే బట్టలు లేనట్టుగా కనిపిస్తాం దేవుడికి. మరి ఇతనికి ఈ ఈ ఇట్లా యెరూషలేము నుంచి యెరికో వచ్చి అతనికి మరి అట్లా బట్టలు తీసేశారు అంటే ఏంటంటే, అతను బాగా కోపం వస్తుంది అనమాట. మన జీవితంలో ఎవరైనా కోపపడుతున్నారేమో, ఇంకా వాళ్ళ లైఫ్లో ఏమైనా అన్యాయం జరిగింది, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ సంతోషాన్ని సాతాను దొంగిలించేశాడనమాట. అంటే వాళ్ళ కోపం, విసుగు, చికాకు, ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చూపిస్తున్నారు మన మీద. ఎవరైతే మనల్ని చూసి ఎక్కువగా ఈర్ష్య ఫీల్ అవుతున్నారో, ఈర్ష్య పడుతున్నారో, లేకపోతే మనల్ని చూసి మన గురించి చెడుగా మాట్లాడుతున్నారో, మనం బాగుపడుతున్నామని మనం చూసి ఏడుస్తా ఉన్నారనుకోండి ఎవరైనా, వీళ్ళందరూ ఎవరు? ఓకే. వీళ్ళే ఈ మనిషి లాంటి వాళ్ళు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి యెరికోకు వచ్చే మనిషి లాంటి వాళ్ళు. ఇప్పుడు మంచి సమరయుడు ఏం చేశాడు? మంచి సమరయుడు అతనికి ఆ బట్టలు పోయిన అతని మీద ఇతని కోట్ ఒకటి కప్పి, అతనికి ఎక్కడెక్కడ గాయమైందో ఆ గాయాల మీద నూనె, తర్వాత ఫస్ట్ ఏం చేశాడు? వైన్ పోసాడనమాట. ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల ఏమవుతది? గాయాలకి నొప్పి, అంటే అది ఇన్ఫెక్షన్ పోతది. తర్వాత దానికి అది బాగా అవ్వటానికి ఏం చేశాడు? నూనె పోసాడనమాట. ఇప్పుడు మనం ఎవ్వరైతే ఇలా మనమంటే కోప్పడుతూ, మనమంటే చికాకు పడుతూ ఉన్నారో, వాళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళ గాయాల మీద మనం మనం ఏం చేయాలి? ఇది వైన్ పోయాలన్నమాట. ఓకే. ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే ఏంటి? ద్రాక్షారసం అంటే పరిశుద్ధాత్మాభిషేకం, లేదంటే వాళ్ళ పాపాలు క్షమించు దేవా అని మనం ప్రార్థన చేయటమే. వాళ్ళ పాపాలు క్షమించమని, తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం. తర్వాత ఏం చేశారు? అతను ఆయిల్ పోసాడు కదా! పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి ఇవ్వు దేవా అని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. వాళ్ళు ఎక్కడ కోప్పడుతున్నారో, అప్పుడు మనం అట్లా ప్రార్థన చేస్తే ఏమవుతది? వాళ్ళలో దేవుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పాపమంతా పోయినట్టుగా, వాళ్ళు పరిశుద్ధుల్లాగా, బట్టలు వేసుకున్న వాళ్ళలాగా దేవుడికి వాళ్ళు కనిపిస్తారు. అయితే ఈళ్ళెవరు? మనల్ని బాధ పెట్టేవాళ్ళు. మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి మరి యేసుక్రీస్తు వారు ఎట్లా ప్రార్థన చేశారు? తండ్రి, ఆయన సిలువేస్తున్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళోటి కంట్లో గుచ్చుకుంటుంది. రక్తం గారుతుంది, నొప్పొస్తుంది, కన్ను తెరవలేకపోతాడు, కన్ను వాసిపోయింది. అసలు అది 39 కొరడా దెబ్బలు కొట్టేసరికి ఈపంతా కూడా అసలు అంటే పెద్ద పెద్ద గోళ్ళతో రక్కేసినట్టుగా లోపల దాకా చర్మం ఊడొచ్చేసింది. అలా రక్తపు మడుగులో ఉన్నాడాయన. అసలంత ముద్దలాగా ఉన్నాడు. ఆయన చేతులు మేకులు కొట్టేశారు, కాళ్ళకి మేకులు కొట్టేశారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీళ్ళేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీళ్ళని క్షమించు అంటున్నాడు. అంటే ఆయన లోకాన్ని జయించాడా లేదా? మనము కూడా దేవుని మూలన పుట్టిన వారందరును లోకమును జయించుదురు. అది జయించటం అంటే. మరి మనం ఎవ్వరమైతే తండ్రి మూలంగా పుట్టామో, అంటే యేసుక్రీస్తు వారు ఉన్నాడని ఎవరైతే నమ్ముతున్నామో, ఆయన ఎలా క్షమించాడో మనం కూడా క్షమించాలి. అలా క్షమించినట్లయితే మనం లోకాన్ని జయించినట్లు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎక్కడ మనం ప్రేమించలేకపోతున్నామో మన లైఫ్‌లో, అందుకనే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో, మీలో ఎక్కడైనా చేదైన వేరుందేమో
అది తీసేసుకోండి అంటాడు. అంటే పైకంతా మామూలుగా ఉంది. ఎవరి మీద మనకు కోపం లేదు. కాకపోతే హృదయంలో అంతరంగాల్లో వాళ్ళంటే చేదు, అంటే ఇష్టం లేకపోవటం, వాళ్ళంటే వాళ్ళంటే తిరస్కారం మనుషులంటే. ఎవ్వరి దగ్గర ఎవ్వరి గురించైనా తిరస్కారం ఉందా? మనస్సులో కోపం ఉందా? మనసులో చేదేమైనా ఉందా? అది వేరు. లోపలికుంది, బయటికి లేదు. అయితే మన హృదయం అంతా ఎతకాలన్నమాట మనం. అలా వెతికి ఎక్కడ చేదైన వేరుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఓకే. సామెతలు ఆహ్, ఎ 20 13 అధ్యాయం 23 వచనం. ప్రొవర్బ్స్ 13:23 బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు గలరు. ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దావీద్ మహారాజు ఎట్లా ప్రార్థన చేస్తాడు? నేను బీదవాడిని అని. బీదలం. మనం ఏం చేయాలంట? మన బీదలు సేద్యపరచు కొత్త భూమి. మనకి దేవుడు కొత్త భూమి అంటే మన హృదయం అన్నమాట. అయితే మన హృదయం ఇంకా మనకెవరైతే సంఘం అంటే భూమి. మనకివ్వబడిన మనుషులందరూ కూడా భూమే. ఇదంతా కొత్త భూమి. వీళ్ళందరి గురించి సేద్యపరచు. సేద్యం అంటే ఏం చేయాలి? బాగా తవ్వాలి గదా! బాగా తవ్వితే ఎక్కడ చేదైన వేరుంది. ఎవరి మీద మనకు హృదయంలో కోపం ఉంది. ఎవరి మీద మనకు తిరస్కారం ఉంది. మన హృదయానంతటిని వెతకాలి ఈరోజు మనం. ఎక్కడుంది? ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? అయ్యో! వీళ్ళంటే నాకు తిరస్కారం ఉందా? వీళ్ళంటే తిరస్కారం ఉందా? మనం బీదలు సేద్యం చేసే కొత్త భూమి మన హృదయం ఈరోజు కొత్తగా అయిపోవాలి. బాగా సేద్యం చేయబడాలి. మనం మన హృదయంతో తవ్వుకోవాలి మనం. ఎక్కడుంది? చేదైన వేరు ఎక్కడుంది? ఎవరంటే నాకిష్టం లేదు? ఎవరంటే తిరస్కారం ఉంది? ఎవరంటే నాకు ఎవరైనా బాధుందేమో? వాళ్ళంటే నిష్ఠూరం ఉందేమో? ఏముందో మనం మన హృదయాన్ని బాగా వెతకాలి ఈరోజు. అయితే అలా బీదల సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. ఇలా మన హృదయంలో ఉన్న ఈ ఈ చేదంతా ఎక్కడుందో, చేదైన వేరెక్కడుందో తీసేసుకున్నామనుకోండి, అప్పుడు మనం ఆత్మలో ప్రేమ, సమాధానం, సంతోషం విస్తారంగా ఫలిస్తాం. ఎక్కువగా ఫలించగలుగుతాం. మనం ఆ పంట మన వల్ల ఎవరైతే దేవుడి దగ్గరికొస్తున్నారో, ఎవరి గురించి మనం ప్రార్థన చేశామో, వాళ్ళందరూ కూడా ఫలిస్తారనమాట. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అన్యాయం వలన నశించువారు గలరు. కొన్నిసార్లు మన హృదయాన్ని మనం బాగా వెతుక్కుంటున్నామంట, కొన్నిసార్లు అన్యాయం చేస్తున్నామంట. అన్యాయం అంటే ఏంటి? మనం క్షమించబడ్డాం. మన పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు. మరి మనకెవరైతే మన పక్షాన మన పట్ల ఎవరైతే పాపం చేశారో, మనకెవరైతే తప్పు చేశారో వాళ్ళని క్షమించడం న్యాయం గదా! అదే మనం క్షమించట్లేదనుకోండి, క్షమించకుండా మనం వాళ్ళ పట్ల మనం ఇంకా కోపం పెట్టుకొనుంటే అది అన్యాయమే గదా! కదా! మరి మనకైతే దేవుడేం జేశాడు, మనం బాగా దేవుడు మనకిన్ని మేలులు చేసినందుకు ఆయనసలైతే మనం న్యాయంగా అయితే మనం స్తుతించాలాయన్ని. అన్నిటికి దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీ వల్లే ఇది జరిగిందనాలి. కానీ మనం అన్యాయం చేస్తున్నాం. ఏంటి? ఇది నేను కష్టపడితే వచ్చింది. నేను కష్టపడితే సంపాదించుకున్నా. నేను కష్టపడితే ఇదొచ్చింది. అలా మనం అనుకోవటం ఏమవుతది? అన్యాయం అయిపోతదనమాట. ఓకే. అన్యాయము వలన నశించువారు గలరు. మనం ఇలా ఎవరినైతే క్షమించలేకపోతున్నామో, దానివల్ల మనము నశించిపోతాం, వాళ్ళు నశించిపోతారు. మరి మనల్ని దేవుడిని స్తుతించవలసినంత స్తుతించలేదనుకోండి, అప్పుడు మన జీవితంలోనే సాతాను శక్తులు ఎక్కువైపోతాయి. మరి మనం నశించిపోతాం. మన ద్వారా ఎంతమంది రక్షణలోకి రావాలో, వాళ్ళు రక్షణలోకి రాలేకుండా ఉంటారు. అందుకని బీదల వాడవలే బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు గలరు. ఎవరైతే అన్యాయం ద్వారా నశించిపోతున్నారో, మరి మనం ఎక్కడ అన్యాయం చేస్తున్నాం? ఎవరైనా క్షమించట్లేదేమో, ఎవరి పట్లైనా దేవుడు మనకి ఫ్రీగా ఎంతో మందిని మనకి వాక్యం చెప్పేవాళ్ళని, ఉపదేశం చేసేవాళ్ళని, కరెక్షన్ చేసేవాళ్ళని ఎంతో మందిని పంపించాడు దేవుడు మన జీవితంలో. మరి మనల్ని ఎక్కడికైనా వెళ్ళమంటున్నాడు అనుకోండి, వెళ్ళకుండా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అనుకోవటం అన్యాయమే. మరి మనకు కావాల్సొచ్చినప్పుడు మనల్ని ప్రార్థన చేసేవాడిని లేపాడు గదా! మనకు కావాల్సొచ్చినప్పుడు మనకు ధైర్యం చెప్పేవాడిని లేపాడు గదా! మనకు కావాల్సొచ్చినప్పుడు మనకు ఆ రోజు వాక్యం చెప్పేవాడిని లేపాడు గదా! మరి మనం అట్లా చేయాల్సొచ్చినప్పుడు మనం చేసేవాళ్ళలాగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనుషులు నశించిపోరు. కానీ మనం అది పట్టించుకోకుండా మన సొంత పనుల్లో ఉంటే మనం 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 అన్యాయం చేయటం వలన నశించిపోయేవాళ్ళున్నారు.
అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానం ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఈ ఆశీర్వాదం మీకు నాకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన విశ్వస్యత, ఆయన కృప మనకు తోడుగా ఉండాలని, మనం ఆయన నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చించబడాలని దేవుడి చిత్తమైనది. మరి ఆయన నామం ఏంటి? మనం రోజు మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఈ పోలికగానే మార్చబడుచున్నాము. రోజు దేవుడి పోలికలోకి మనం మారిపోవాలి. ఎక్కడ మనం ఆయన ఎలా క్షమించాడు మనం అలా క్షమించాలి. ఆయన అన్నిటిని ఎలా తట్టుకున్నాడో మనం తట్టుకోవాలి. ఆయనలాగా మనం అయిపోవాలి. ఎందుకంటే మనం దేవుని మూలముగా పుట్టిన వారం గనుక లోకాన్ని జయించే వాళ్ళలాగా ఉండాలి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, ఆ యేసుక్రీస్తు వారు ఆయన మళ్ళీ లేపుతాడు దేవుడు తండ్రి అని చెప్పే విశ్వాసం బట్టి ఆయన జీవితంలో ఎన్ని శ్రమలైనా భరించాడు ఆయన. అలా మనం కూడా దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, నా పిల్లలు ప్రసిద్ధి చేస్తాడు, చూసే వాళ్ళందరూ నా పిల్లలు ఆశీర్వదించబడిన జనం అని ఒప్పుకుంటారు అని మనం కావాలి అనుకుంటే, ఇదే విశ్వాసంతో మనం ఎవరిని ప్రేమించలేకపోతున్నామో, ఎవ్వరు మనకి చేడు చేశారో, ఎవ్వరు కీడు చేశారో వాళ్ళందరినీ క్షమిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇలా చేసినట్లయితే దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వాదం మన పిల్లలంట, మన జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఈ ఆశీర్వాదం మన జీవితంలో పొందుకోవాలంటే ఈరోజు వాక్యం చెప్పబడినట్లుగా ఇలా చేద్దాం, చేసి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.